యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మనం ఆహార నియమాలు పాటిస్తే ఎవరికి లాభం? కృష్ణుడికా? మనకే లాభం. మన ఆరోగ్యం బాగుంటుంది, మన బుద్ధి బాగుంటుంది, మనం చేసే కర్మలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఆహార నియమం పాటిస్తే. అదే రెండో పాసురంలో చెప్తుంది గోదాదేవి. అన్ని పాసురాల్లో కామన్గా చెప్పిన విషయం ఏమిటి గోదాదేవి? భగవన్ నామ సంకీర్తన, నామ సంకీర్తన చేయండి. కలౌ కేశవ కీర్తనాత్ అంటుంది శాస్త్రం. ఉపనిషత్తు ఏం చెప్తుంది? కేవలం భగవన్ నామాన్ని స్మరిస్తే చాలు మోక్షం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికోసం పెద్దగా మనం ఏదో చేయాల్సిన పనులు లేవు. ఇప్పుడు బ్రాహ్మడికి యజ్ఞయాగాదులు చేయాలనేటువంటి ఒక నియమం ఉంది కాబట్టి మేము చేస్తాం. మరి మేము చేయాలంటే అంత డబ్బు మా దగ్గర ఉండదు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ఏదో అవకాశం ఉన్న వాళ్ళు ఇస్తారు, మేము చేస్తాం, అది గడిచిపోతుంది. కానీ మీకు అంత శ్రమ కూడా అక్కర్లేదు. యజ్ఞయాగాదులు చేయాలంటే కొన్ని సంవత్సరాలు గురువు దగ్గర ఉండి నేర్చుకోవాలి. గురువుగారి దగ్గర ఎట్లా యజ్ఞం చేయాలి అనేది ఊరికేనే రాదు కదా. ఏదో కట్టెలు వెలిగించింది నెయ్యి పోస్తే హోమం కాదు, దానికి ఒక ప్రక్రియ. అది ప్రక్రియ ఒక ఆచార్యుడి దగ్గర గురువు దగ్గర ఉండి నేర్చుకోవాలి, అప్పుడే వస్తుందన్నమాట. మీ అందరికీ ఏమిటి అంటే జస్ట్ ఆ దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటే చాలు. ప్రార్థన, నామ సంకీర్తన ఎప్పుడు ఎల్లవేళల ఎక్కడున్నా, కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా కృష్ణ నారాయణ గోవింద కృష్ణ చాలు. వేరే అది వాచిక తపస్సు, నోటితో చేసే తపస్సు. ఒకటి కాయికమైంది, శరీరంతో చేసేది ఏంటి తపస్సు? స్నానములు, ఆరోగ్య ఆహార నియమాలు, ఇవి శరీర తపస్సు. మానసిక తపస్సు ఏంటిది అంటే భగవంతుని యందు మనస్సు నిలపడం. భగవంతుని యందు మనస్సు నిలిపితే చాలు. కొంతమంది డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు పాపం అలసిపోయి నిద్రపోతారు డ్రైవింగ్ చేస్తూ చేస్తూ. అయినా వాళ్ళ సూపర్ కాన్షియస్నెస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది మనసులో. కాన్షియస్నెస్ ఉంటుంది, సూపర్ కాన్షియస్నెస్. అది నడిపిస్తుంది కొంత దూరం వీడికి మేలుక లేకుండా. అలా ఈ భగవన్ నామాన్ని మనం స్మరిస్తూ ఆయన మీద మనసును లగ్నం చేయాలి. అలా చేయడమే మానసికమైన తపస్సు. కాయికము, వాచికము, మానసిక, ఈ 3 రకాల తపస్సులు గోదాదేవి చెప్పింది. అదేంటో తెలుసుకుందాం. మొదటి పాసురం చెప్పండి. ఓం శ్రీ గోదాదేవి నమః, శ్రీరంగనాథాయ నమః. మార్గళి తింగళ్ மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச்செரு மேல்கால் கூர்வேல் கொடுந்தொசிலன் நந்தகோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேணி செங்கன் கதிர்மதியன் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தே லோரெம்பாவாய். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நீர்ஷீர் சீர்மல்வாய்ப்பாடி செல்வச் சிறுமீர்வாள் கூர்வேல் கொடுந்தொசிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கன்னியசோதீலம் சிங்கம் கார்மேனி செங்கன் கதிரமதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தே லோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவள்ளிலே శరణం. మార్గళి తింగల్ మది నిరైంద నన్నాళాల్ అని మొట్టమొదటి పాసురంలో మొదటి లైన్ చెప్పింది గోదాదేవి. ఏమిటిది అంటే మార్గళి తింగల్ అంటే మార్గళి మాసము. తింగల్ అంటే మాసము, మార్గళి అంటే మార్గశీర్ష మాసము. మది నిరైంద నన్నాళాల్ చక్కగా చంద్రుడు కాంతితో వెలుగొందేటువంటి మంచి రోజులు మనకి
ఆశ్వయుజ మాసం శరదృతువు అంటారు. ఆశ్వయుజ మాసం నుండి కూడా ఈ మార్గశిర మాసం వరకు కూడా చంద్రుడు బాగా చల్లదనంగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి చంద్రుడు బాగా ఉన్నాడంటే అర్థం ఏంటిది? చంద్రుడు దేనికి కారకుడు అంటే మనస్సుకు కారకుడు. మన శరీరంలో మన మనస్సు బాగుండాలి అంటే చంద్రుడి దృష్టి మన పైన బాగా ఉండాలి, అనుగ్రహం. కాబట్టి అమ్మవారు ఏమంటుంది? చక్కగా చంద్రుడు గొప్ప కాంతితో వెలిగి ఉండేటువంటి మంచి రోజులు ఇవి, కాబట్టి ఈ మాసంలో మనం వ్రతం చేద్దాము అని చెప్తుంది. ఎవరికి? చెల్లులందరికీ, గోపికలందరికీ కూడా. మరి ఎందుకు ఈ కోరిక కలిగింది అమ్మవారికి వ్రతం చేద్దామని అంటే, అమ్మవారు ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించింది. భూదేవి అంశ భూమిలో దొరికింది, తులసి వనంలో దొరికింది కాబట్టి భూదేవి అంశ అని కూడా చెప్తుంటారు. కానీ సాక్షాత్ లక్ష్మీదేవి ఎందుకు వచ్చింది భూమి మీదకి? ఇప్పుడు మనము మోక్షాన్ని పొందడం కోసం ఏదో యజ్ఞాలు తపస్సులు చేసినామంటే ఒక అర్థం ఉంది. కానీ మన ఇంటి నుండి బయటికి వెళ్ళి మన ఇంటికి రావడానికి మనం గొప్ప ప్రయత్నం చేస్తున్నామంటే అర్థమైంది? మతి లేనివాడని అర్థం. అంటే ఇంట్లో ఫోన్ అయితే పోయిండు, రావడం తెలియదు. అభిమన్యుడిలాగా పద్మవ్యూహంలోకి పోవడం తెలుసు, రావడం తెలియలేదు ఆయనకి. అలాగా మరి లక్ష్మీదేవి తను వైకుంఠం నుండే వచ్చింది, గోదాదేవి. మరి వైకుంఠానికి పోవడానికి ఆమె చేయాల్సినటువంటి వ్రతం ఏమిటి, తపస్సులు ఏమిటి, అవసరం ఏంటి చెప్పాను కదా. మనకు తెలియచేయడానికి మీరు ఇట్లా చేయండి, చేస్తే చాలు మీకు అన్ని కోరికలు తీరుతాయి. కేవలం మోక్షం ఇచ్చేదే తిరుప్పావై కాదు, అన్ని కోరికలు తీరుస్తుంది. ఏమేమి కోరుతారో మీరు అవన్నీ తీరుస్తుంది, చివరికి మోక్షాన్ని కూడా ఇస్తుంది. అది ధనుర్మాసం యొక్క ఈ తిరుప్పావి యొక్క గొప్పతనం. అది కూడా సులభంగా, పైసా ఖర్చు లేకుండా వచ్చి కూర్చుంటున్నారు అంటే సరే ఎవరో ఇస్తున్నారు, కార్యక్రమం ఎట్లో గడిచిపోతుంది. టికెట్ పెడితే ఎంతమంది వస్తారు? రేపు నుంచి ప్రవచనానికి 200 టికెట్ అని పెట్టారనుకోండి, గోవింద హాయిగారు నేనే ఉంటాను అంటే అర్థం ఏంటి? మీ దగ్గర 200 లేవనా? రోజు 200 అంటే నెలకి ఎంత? 6000. 6000 మీరు ఖర్చు పెట్టలేరా? సపోజ్ అనకూడదు, పొద్దున్నే జ్వరం వచ్చింది అనుకోండి, హాస్పిటల్ వెళ్ళిపోతే వాడు 10,000 ఇవ్వమంటారు. లేవండి అంటాను. లేవండి అంటే పో, నీ అవస్థ నువ్వు పడుకో అంటాడు డాక్టర్. మరి అయ్యగారు అడిగితే ఈజీ అయిపోయి, లేవండి అంత డబ్బు మా దగ్గర, నెల రోజులు కష్టపడితే మాకు 6,000 వస్తాయి. 6,000 మీకు ఇచ్చి మేమేం చేయాలి? కాబట్టి ఆ బాధ ఏం అక్కర్లేదు. గోదాదేవి మనకి ప్రేమ, అమ్మ ప్రేమ. తండ్రి కంటే తండ్రి ఎంత కష్టపడతావో తల్లి తండ్రి ప్రేమ ఉన్నంత అసలు ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండదు. కానీ మన బుద్ధిహీనత ఏంటంటే వాళ్ళిద్దరి మాట తప్ప అందరి మాట వింటారు. మనను గొప్పగా ప్రేమించేవాళ్ళు, మనం గొప్పగా ఎదగాలి అని కోరుకునేవాళ్ళు, మనం బాగా ఉండాలని కోరుకునేవాళ్ళు కేవలం తల్లి తండ్రి మాత్రమే. ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరు? వెరీ గుడ్. తల్లి తండ్రి 2 పాత్రలు పోషించేవాడు గురువు. తల్లి అన్నం పెట్టి కడుపు నింపుతుంది, తండ్రి సంపాదించి వచ్చి వీడిని జ్ఞానవంతుని చేయాలని తండ్రి కోరుకుంటాడు. తిన్నాడా లేదా నా పిల్లవాడు అని తల్లి చూస్తుంది, వీడు చదివాడా లేదా అని తండ్రి చూస్తుంది. తండ్రి ఏం కోరుకుంటాడు? నా కొడుకు నాకంటే గొప్పవాడుగా పేరు తెచ్చుకోవాలి అని. కానీ తల్లికి అదంతా అవసరం లేదు. వాడు గొప్పవాడు అవుతుందా కాదా ఏం లేదు, నా కొడుకు నేను కడుపు నిండా అన్నం పెట్టానా లేదా, అది తల్లి ప్రేమ. గురువు ఏం చేస్తాడు? తన దగ్గర ఇప్పుడు జిఎల్ స్వామి లాంటి వాళ్ళు ఉన్నారు గురువులు, వాళ్ళ దగ్గరికి పోతారు. చాలా మంది, 1000 మంది శిష్యులు అక్కడ చదువుకుంటున్నారు. పోయిన వాళ్ళకి అమ్మలాగా అన్నం పెడతారు, తండ్రిలాగా జ్ఞానాన్ని ఇస్తారు. ఈ 2 పనులు చేసేవాడు గురువు. కాబట్టి ప్రపంచంలో మనకు మేలు చేసేవాళ్ళు ప్రధానంగా 3. స్నేహితులు కూడా ఉంటారనుకుంటే ఆ తర్వాత విషయం. ఆ స్నేహితుల్లో మంచోడు ఎవరో చెడ్డోడో మనకు తెలియదు. తల్లి తండ్రి గురువు 99% మంచివాళ్ళు అయి ఉంటారు. ఎక్కడో ఒకరు ఉన్నారంటే అది మనకు లెక్కలోకి రారు. వాళ్ళు ఆ పేరుతో పిలవడానికి తగరు.
కానీ అలాంటి అమ్మ ప్రేమ, భగవంతుడు మనల్ని ఉద్ధరించాలని ఎన్నో అవతారాలు, దశావతారాలు అంటాం, 24 అవతారాలు అంటాం, భాగవతంలో చెప్తుంది. ఇన్ని అవతారాలు దేవుడు ఇచ్చినా కూడా మనం వినలే అన్నమాట. తిట్టో కొట్టో తల్లి చెప్తే వింటారు, కానీ తండ్రి చెప్తే చాలా మంది వినరు. అసలు తండ్రి మాటే వినరు చాలా మంది. రాముడు ఒక్కడే విన్నారు, కాబట్టి గొప్పవాడయ్యాడు. అందుకని అప్పుడు తల్లి అనుకుంది లక్ష్మీదేవి, చూద్దాం, ఆయన అన్ని ప్రయత్నాలు చేసిండు కదా, ఆయన చెప్తే ఎవరు వినలేదు, నేను నా బిడ్డల్ని నా దగ్గర చేర్చుకునే ప్రయత్నం నేను చేస్తాను. పొద్దున్న లేస్తే తండ్రి చదువుకోరా, అటు వెళ్ళొద్దురా, ఇటు వెళ్ళొద్దురా, అది తినొద్దురా, ఇది తినొద్దురా అని అనుకోండి, తండ్రి మీద ప్రేమ ఉండదు, వీడికి ద్వేషమా, కోపమే. పొద్దున్న లేస్తే నాయంబడే పడతానే, నన్ను ఎప్పుడు చదువుకోమంటాడు, ఎప్పుడు అది తినొద్దంటాడు, ఇది తిన. తండ్రి మీద ఒక రకమైన ద్వేషం పెరిగే అవకాశం ఉంటుంది తెలియక. కానీ తల్లి ఏం చేస్తుంది, అరే నీకోసమే చెప్తున్నాడురా మీ నాన్న, నీ మేలు కోరి చెప్తున్నాడురా అని బుజ్జగించి వాటిని మళ్ళీ తండ్రి పైన ప్రేమ కలిగేలాగా చేస్తుంది. తల్లిలో ఆ నైపుణ్యం ఉంటుంది. కాబట్టి గోదాదేవి తను ప్రయత్నిద్దాం, నా బిడ్డల్ని మళ్ళీ స్వామి దగ్గరికి చేర్చే ప్రయత్నం నేను ఒకసారి చేస్తాను అని తను ఎక్కడ అవతరించింది, తమిళనాడులో శ్రీవిల్లుపుత్తూర్ అనేటువంటి ఒక గ్రామంలో శ్రీ విష్ణు చిత్తులు అనేటువంటి ఒక ఆడవారికి తులసి వనంలో లభించి అయ్యగారింట్ల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పొద్దున్న లేస్తే రామాయణం, భారతం, భాగవతం ఇవే వాళ్ళకి తెలుసు. ఒక డాక్టరు, ఇంజనీర్ ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ పదాలే వస్తుంటాయి పిల్లలకి కదా. కాబట్టి ఒక మంచి వైష్ణవ పండితుడు, ఆయనే గొప్ప భక్తుడు, ఆళ్వార్ అంటే వైకుంఠం నుండి వచ్చినాడు. గరుత్మంతుడే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనకు కలిగించడానికి, అక్కడ వటపత్ర సాయి పెరుమాళకి సేవ చేయడానికి, అర్చామూర్తి సేవ చేయడానికి వైకుంఠం నుండి వచ్చాడు ఆయన గరుత్మంతుడు. మనకి ఇక్కడ నుండి ఉండి సేవ చేయడం తెలియదు. డబ్బు లేదంటే పర్లేదు, దేవాలయంలో వచ్చి సేవ చేయొచ్చు. ఏదన్నా ధనుర్మాసం అవుతుంది, 10 నిమిషాల ముందు వచ్చి ఇవన్నీ అరేంజ్ చేయొచ్చు, అయ్యగారే చేసుకోవాలంటే ఎట్లా, ఇది సేవ. కాబట్టి ఆ విష్ణు చిత్తుల వారు ఒక తులసి వనాన్ని పెంచుకొని ఏవేవో మనకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కొనుక్కొచ్చుకుంటాం, పండ్లు, కూరగాయలు, బియ్యం, ఇంట్లో కావాల్సిన వస్తువులు. ఒక 4 పూలు తేవాలంటే డబ్బులు ఉండవు మన దగ్గర, అది వేస్ట్ ఖర్చు అనిపిస్తుంది. ఇవాళ పెట్టి రేపు తీసేస్తాం కదా. ఎంతమంది ఉన్నారు పూలు రోజు దేవుడి కోసం కొనుక్కొచ్చి పెట్టేవారు, దాని విలువ తెలియదు. మనం తిన్న ఆహారం అంతా రేపటికి పోతుంది, ఈరోజు తిన్నదంతా. కానీ దేవుడికి ఒక పువ్వు పెడితే ఆ పుణ్యం ఎప్పటికీ ఉంటుంది. దేవుడిని ఎంతగా పూజిస్తే లోకం మనని అంతగా పూజించేలాగా దేవుడు తయారు చేస్తాడు. అర్థమైందా? పూలు కొనడానికి రోజు ఎవరు కొంటారని డబ్బులు లేవు. ఒక చెట్టు, తులసి చెట్టు పక్కన తులసి చెట్టుకు పూజ చేస్తే పుణ్యం 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 అని ఆ తులసి చెట్టుకు పూజ చేస్తారు. పక్కన ఒక పూల చెట్టు పెట్టుకోండి, దాంట్లో రోజు ఒక పువ్వు పూస్తే అది తీసుకొచ్చి దేవుడికి చాలు, కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. ఈ పని ఎంతమంది చేస్తున్నారు? తెలియక, కొందరికి అవకాశం లేక, కొందరికి శ్రద్ధ లేక చేయట్లేదు, కానీ చెయ్యాలి. అలా ఈ గోదాదేవి తండ్రి అయినటువంటి ఆ విష్ణు చిత్తుల వారు ఒక తులసి వనాన్ని పెంచుకొని, ఒక పూల వనాన్ని పెంచుకొని, తోటను, దాంట్లోండి మంచి మంచి తులసి పూలను రోజు ఒక మాలలుగా చుట్టి దేవుడికి సమర్పిస్తూ ఉండేవాడు. అలాంటి ఒక యోగి లాంటి భక్తుడికి దొరికింది గోదాదేవి. చిన్నప్పటి నుండి ఆయన ఎప్పుడు భాగవతం, రామాయణం చదవడం, అమ్మాయికి కూడా వినిపిస్తూ కథలు చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు మన పిల్లలకి చెప్తాం, మనం ఏం చెప్తాం? ఇంట్లో వాడు బళ్ళో చెప్పింది అదే, ఇంట్లోకి రాగానే మనం అదే చెప్తాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, వాడి బొంద ఏముందల్లా, ఆకాశంలో చుక్కలు, మనం చెప్పాలా అని కనబడతాయి కదా. పిల్లవాడు పైకి తలెత్తి చూస్తే ఆకాశంలో చుక్కలు కనబడతాయి, అవి ట్వింకిల్ ట్వింకిల్ అని మెరుస్తూ ఉంటాయి, చమక్ చమక్. ఇది చెప్పొద్దు. చేత వెన్న ముద్ద, చెంగెల్ల పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి అని చెప్తే కృష్ణుడి మీద భక్తి కలుగుతుంది. ఇలాంటివి చెప్తున్నారు ఎవరైనా?
చెప్పరు. స్కూల్లో చెప్తే మార్కులు వస్తాయి వాడికి. మార్కులు లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చదువు కాదు, చదువు అన్నం పెడుతుంది, కానీ సంస్కారం మనిషిని మహాత్ముని చేస్తుంది, గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మా నాన్నగారు నాకు ఈ చదువు చెప్పకుండా బాగా డబ్బిచ్చాడు అనుకోండి, నేను ఎక్కడ పోతున్నా ఏమవుతున్నా నాకు తెలియదు కదా. కానీ డబ్బు కంటే ముఖ్యం జ్ఞానం అనుకొని నాకు ఇది అందించారు కాబట్టి ఈరోజు నేను 10 మందికి మంచి విషయాలు చెప్తున్నాను, నేను 10 మంచి విషయాలు నేర్చుకోగలుగుతున్నాను. మీకు చెప్తున్నానంటే నేను నేర్చుకుంటున్నానే అర్థం, ఇది అభ్యాసం. అర్థమైంది? కాబట్టి ఆ విష్ణు చిత్తుల వారు మాలికలల్ని దేవుడికి సమర్పిస్తుండేవాడు. ఈ అమ్మాయి కొంచెం పెరిగి పెద్దదైంది, 8 సంవత్సరాల వయసు వచ్చింది గోదాదేవికి. అప్పుడు 8 సంవత్సరాల ప్రయాణం రాగానే పెళ్లిళ్ళు చేసేవాడు. అష్టవర్షాత్ భవేత్ కన్యా, ప్రతి పెళ్లి జరిగేటప్పుడు మంత్రం చెప్తారు, అది కన్యాదాన సమయంలో. 8-9 సంవత్సరాలకి వివాహం చేసేవాడు. కాబట్టి ఈ రోజున్న బాధలేవి తల్లిదండ్రులకు ఆ రోజులు ఉండేవి కాదు. ఇంట్లోంచి బయటికి పోతే మళ్ళీ తిరిగి వస్తుందో రాదో తెలియదు ఈ రోజులు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ రోజు కేవలం అదొక నియమంగా వాళ్ళు పెట్టుకొని విధి విధానంగా చేయడం వల్ల పిల్లల్లో మంచి సంస్కారం చిన్నప్పుడే వచ్చేది. ఈ అమ్మాయికి 8 సంవత్సరాల లాగానే ఈయన ఆలోచిస్తున్నారు విష్ణు చిత్తుల వారు. మరి అమ్మాయి పెరుగుతుంది, ఈమెకు ఒక వరుణ్ణి చూడాలి ఎట్లా అని చెప్పి ఆయన ఆలోచిస్తున్న సమయంలోనే భగవంతుడి కథలన్నీ విని 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 ఆ భగవంతుడి యొక్క రూపం ఈమె మనసులో ముద్రపడిపోయింది. కృష్ణుడి యొక్క రూపం గోదాదేవి మనస్సులో. ఆమె నిశ్చయించుకుంది అప్పుడే, నేను వివాహం చేసుకుంటే కృష్ణునే చేసుకుంటాను, మానవ మాత్రులు ఎవరిని చేసుకోను అని నిశ్చయించుకుంది. కానీ మరి అప్పుడేమో రామావతారం కాదు, కృష్ణావతారం కాదు, ఒక విగ్రహ రూపంలో కలియుగంలో అర్చావతారము అంటారు దీన్ని. ఒక విగ్రహ రూపంలో ఉన్నాడు దేవుడు. మరి ఆ విగ్రహ రూపంలో ఉన్న దేవుడు పెళ్ళి ఎట్లా చేసుకుంటాడమ్మా నిన్ను అని ఈయన బాధ. ఎన్ని రోజులు ఎక్కడ వరుణ్ణి ఎత్తుకాలి, పిల్లవాడిని ఎక్కడ ఎత్తుకాలని బాధపడ్డాడు. ఇప్పుడేమో ఈ విగ్రహాన్ని చేసుకుంటా అంటుంది, ఇది ఎట్లా సాధ్యపడుతుంది అని మళ్ళీ ఇది ఒక బాధ ఆయనకి మొదలైంది. అయితే ఈమె పట్టుదలను చూసి ఒక ఆలోచన వచ్చింది. అమ్మా, ద్వాపర యుగంలో మహాభారత కాలంలో గోపికలందరూ కూడా ఒకానొక సమయంలో ఒక కారణం చేత కృష్ణునికి దూరమయ్యి మళ్ళీ కృష్ణుని పొందడానికి ఒక వ్రతాన్ని చేశారు. దాన్ని మార్గశీర్ష స్నాన వ్రతం అంటారు, కాత్యాయని వ్రతం అని కూడా చెప్తారు. అది చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు తిరిగి కృష్ణుని పొందారమ్మా, నువ్వు కూడా చెయ్యి అంటే సరే అని అప్పుడు ఈ మార్గశిర మాసం కోసం ఎదురు చూస్తుంటుంది గోదాదేవి. మార్గశిర మాసం వస్తుంది. ఇప్పుడు మనం చేసే పనే ఆ రోజు గోదాదేవి చేసింది. ఏం చేసింది? ఇప్పుడు అయ్యగారు ఆయన పొద్దున్న లేవగానే తిరుపావి చదువుకుంటే సరిపోయింది. మనందరికీ ఎందుకు చెప్పాలి అంటే మనకు తెలిసిన మంచిని 10 మందికి పంచాలి. ఏదో తిరుపతికో యాదగిరిగుట్టకో వెళ్ళి ప్రసాదం తెస్తాం, మన ఒక్కళ్ళ మీద తింటామా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన బంధువులకు, మిత్రులకు అందరికీ ఎందుకు? వాళ్ళు వెళ్ళలేకపోయినప్పుడు మనం వెళ్ళాము, ఆ ప్రసాదం ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు, దేవుడి అనుగ్రహం వాళ్ళకు కూడా కలగాలి అనుకునే మంచి మనస్సు. అట్లాగే అయ్యగారు కూడా తను ఏం శ్రమ పడుతున్నాడో మనకి తెలియదు, కానీ మనందరికీ ఆ మంచి విషయాన్ని పంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. గోదాదేవి ఆ రోజు అట్లా చేసిందనమాట. మంచి ఏకో సాధున బుంజీత అంటుంది, మంచి పదార్థాన్ని ఒక్కరే తినకూడదు, 10 మందికి పంచాలి. అట్లా గోదాదేవి కూడా తన చెలికత్తలందరితో కలిసి వ్రతం చేయాలని నిశ్చయించుకొని వాళ్ళందరికీ చెప్తుందనమాట. మార్గలి తింగల్ మంది నిరేందనన్నాడా నీరాడ పోదివీరు పోదివినో నీరు చెయ్యి, ఈ స్నాన వ్రతం చేయడానికి మనం అందరం సిద్ధమై వెళ్దాము అని చెప్తుంది. ఈ వ్రతం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రొద్దున్నే లేచి స్నానం చేయడం. రెండో పాసనంలో అవన్నీ వస్తాయి నియమాలన్నమాట. ఎవరిని ఆరాధించాలి? నందగోపన్ కుమరన్ మార్గళి తింగల్ మది నిరైందనన్నాళాల్ நீராட போதுவீர் போதுமினோ நீர் செயீர் சீர் மல்கும் ஆய்ப்பாடு செలవచ్చిరుమీర్ వాల్ పూర్వేల్ కొడందొహిలన్ నందగోపన్ కుమరన్ అంటే ఆ యొక్క స్వామి నందగోప కుమారుడైనటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి మనం ఆరాధించాలి, అర్చించాలి, ఉపాసించాలి. తద్వారా భగవద్ అనుగ్రహం కలిగితే మనకేం లభిస్తుంది? మోక్షం లభిస్తుంది. దాన్ని పరై అని చెప్తుంది అన్నమాట.
ఏరానందకన్ని యశోదైలం సింగం కార్మేణిచ్చంగన్ కదిర్మదియం బోల్ముగత్తాన్. ఎవరైనా నందగోప కుమారుడు యశోదాదేవి యొక్క ముద్దుల పట్టేనటువంటి వాడు శ్రీకృష్ణుడు, ఆయనే నారాయణుడు. ఆయన్ని ఉపాసిస్తే మనకేం లభిస్తుంది? నారాయణని నమక్కే పరై తన్వాన్ పారోర్ పుగഴப்பడిందే లోరింబావాయ్ అని చెప్తున్నాం. ఆ నారాయణుణ్ణి గనక మనం ఉపాసించినట్లయితే పరై అంటే మోక్షం మనకు లభిస్తుంది. పరై అంటే అర్థం ఏంటి? వీళ్ళు చిన్నపిల్లలు, మేము ఒక వ్రతం చేసుకుంటున్నాము, ఆ వ్రతానికి సంబంధించినటువంటి మనకు ఒక తప్పెట అనే వాయిద్యం కావాలి, దాన్ని పర అంటారట. ఒక తప్పెట లాంటి వాయిద్య విశేషం, ఆ తప్పెట కావాలి మాకు. పర, ఈ పర అంటే మోక్షం, వైకుంఠము అనే అర్థం కూడా ఉంటుంది. పరబ్రహ్మ అంటారు. అంటే మొత్తం జీవకోటికి అంతరికి కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో కలిగిన వాడు, సృష్టి స్థితి లయాలకు కారకుడైనటువంటి పరమాత్ముడు అన్నాడు. ఆ పరమాత్ముడు ఉండే లోకము పరమ పదము. దాన్ని సూచిస్తూ పరై అనేటువంటి శబ్దాన్ని వాడింది అన్నమాట. ఇది ఒక వాయిద్య విశేషము, ప్లస్ అటు వైకుంఠ పరమనేటువంటి మోక్షం కూడా మనకి ఇస్తాడు. ఎవరిస్తాడు? నారాయణనే నమక్కే. మనకి ఈ రోజుల్లో సింపుల్గా అర్థం కావాలంటే ఒక వైద్యాన్ని తీసుకుందాం. మనకి ఏ జబ్బు వస్తే ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా. పూర్వకాలంలో అన్నీ ఒకటే చూసేవారు, ఏ జబ్బు ఉన్నా. కానీ ఇప్పుడు అంతా కూడా స్పెషలైజేషన్ అయిపోయింది. పంటికి పంటి డాక్టరు, కంటికి కన్ను డాక్టరు, ముక్కుకు ముక్కు డాక్టరు, చెవికి చెవి డాక్టరు, ఇట్లా స్పెషలైజేషన్ పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన కంటి జబ్బు ఉందనుకోండి, పంటి జబ్బు దగ్గర పోతాం, ఆ డాక్టర్ దగ్గరికి. డెంటిస్ట్ దగ్గర పోతే వాడు ఉన్న పనులు వీగేస్తాడు. వాడికి పంటి వైద్యమే తెలుసు, కంటి వైద్యం తెలియదు కాబట్టి అట్లా మనకేం కావాలి? కేవలం ఈ లోకంలో మనకు భౌతిక సుఖాలు కావాలనుకోండి, నాకు ధనం కావాలి, ధాన్యం కావాలి, సంపద కావాలి, ఆరోగ్యం కావాలి అంటే ఏ దేవుడినైనా పూజించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నాకు మోక్షమే కావాలి అంటే కేవలం నారాయణుని మాత్రమే. మన వేణుగోపాల స్వామి ఎవరాయనే? వేణుగోపాల స్వామి అంటే ఎవరు? ఎవరు వేణుగోపాల స్వామి? శ్రీకృష్ణుడే. మరి వేణుగోపాల స్వామి అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి. కృష్ణుడు కృష్ణుడు అని చెప్తున్నాయా గారు, ఆ కృష్ణుడు కూడా ఎక్కడుందో? ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామా? కాదు. అంటే మన ఇక్కడ పెరిగినాం, చిన్నప్పటి నుండి వస్తున్నాం గుడికి. కానీ వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి, ఆ వేణు ఎవరు, గోపాలుడు ఎవరు, స్వామి ఎవరు? కృష్ణుడికి వేణుగోపాలుడు పేరు ఎందుకు వచ్చింది? ఆయన గోవులను కాచేవాడు కాబట్టి గోపాలుడు. వేణు అంటే ఒక మురళి ఆయన చేతిలో, మనకు దూరం ఉంటాడు, కనబడదు అనుకోండి. కృష్ణుడు మురళి వాయిస్తూ ఉంటాడు కాబట్టి వేణు గోపాలుడు. ఒక్కడే ఉన్నా లోపల? ఎవరెవరు ఉన్నారు పక్కన? ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి. శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామతో కలిసి ఇక్కడ ఉన్నాడు అంటే అర్థమైంది. 14 లోకాలు ఇక్కడే ఉన్నాయి. ఎవరికైనా 14 లోకాలను నేను చూడాలి అని కోరిక కలిగితే వచ్చి ఆయనను చూస్తే చాలు, 14 లోకాలను చూసినట్లే. ఎట్లా చెప్తున్నారండి మీరు? నేను చెప్పడం కాదు, భాగవతం చెప్తుంది. చిన్నప్పుడు చిన్నపిల్లలు మట్టి తినడం అలవాటు ఉంటుంది కదా, అట్లాగే శ్రీకృష్ణుడు కూడా మన్ను తింటున్నాడట. బలరాముడు కొద్దిగా పెద్దవాడు కదా, ఆ బలరాముడు వెళ్ళి తల్లికి చెప్పిండు, అరే వద్దురా మట్టి తినొద్దంటే వినలేదు, నేను తింటాను పో, నీకెందుకురా అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? తల్లికి చెప్పిండు, అమ్మ తమ్ముడు మన్ను తినంగా తింటున్నాడు చూడమ్మా అని చెప్తే కృష్ణుడు, అమ్మ నేను మన్ను తినంగానే ఆకుంటినో వెర్రినో, నేను పిచ్చోన్నా అమ్మా, నాకేం తెలియదా, నేను మన్ను ఎందుకు తింటాను, నేను తినలేదమ్మా అన్న అబద్ధాలు మన దగ్గర. అబద్ధాలు నేర్పించింది ఆయనే, కానీ ఆయనకి చెల్లు. ఆయన నేర్పించిందని మనం చేయకూడదు. మరి ఆయన నేర్పించినవన్నీ చేస్తున్నామా? చేస్తే అది కూడా చేయండి. ఆయన ఎన్నో చెప్పిండు భగవద్గీతలో, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి.
అవన్నీ చేస్తే పోనీ ఇది కూడా చేయొచ్చు. కానీ అబద్ధాల దగ్గర ఆయన ఆదర్శంగా తీసుకుంటా మిగతా వద్దు అంటే కష్టం. అందుకనే దేవుడితో ఎప్పుడు పోల్చుకోకూడదు మనం. ఆయనకు 16,000 మందికి ఓపికలు ఉండండి, నాకు ఇద్దరు ఉంటే ఏం లాభం, ఏం నష్టం ఏంటి? మరి 16,000 మంది గోపికలను ఆయన తృప్తిపరచగలిగాను, నువ్వు ఒక్కరిని తృప్తిపరచలేవు, ఇద్దరు ఎందుకు నీకు? ఇంకా ఎక్కడ ఆదర్శంగా తీసుకోవాలి దేవుణ్ణి? అంత గొప్పవాడైనప్పటికీ కూడా, 14 లోకాలకు ప్రభు అయినప్పటికీ కూడా తన భక్తుడైన అర్జునుడి కోసం రథం నడపడానికి సిగ్గుపడలే. తన భక్తుల కోసం అంత దిగి వస్తాడు ఆయన. అర్థమైందా? గోవులను కాయడానికి సిగ్గుపడలేదు. ఇలాంటి మన వాటిని సంధ్యావందనం చేస్తాడు, పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తాడు ఇంట్లో. ఏ తండ్రి అయినా చేస్తున్నాడా? పాపం పొద్దున్నే తల్లి అన్ని పనులు ఆమెకే, పిల్లల్ని ఆలించాలి, పాలించాలి, ఆయనకు వంట చేసి పెట్టాలి, పైన ఉద్యోగం చేసి ఆయనతో పాటు సంపాదించాలి, ఆయనతో తిట్లు కొట్లు తినాలి. ఈరోజు భార్యల పరిస్థితి. కానీ నిజంగా భార్య విలువ తెలిసిన భర్త చాలా గౌరవిస్తాడు ఆయన. ఎందుకు? ఆమె ఉంటేనే తన వంశం నిలిచింది. ముఖ్యంగా ఆమె ఉంటేనే వీడికి వండుకునే బాధ తప్పింది, సమయానికి కడుపు నిండా పెడుతుంది అన్నం. ఇరుగు పొరుగు వారితో చక్కగా సంబంధాలు పెంచుకొని సహాయ సహకారాలు అందించేలాగా చూస్తుంది తను. ఎన్ని పనులు చేసేదాన్ని ఎవరు గుర్తించరు. కానీ కృష్ణుడు భాగవతంలో ఒక దగ్గర సంధ్యావందనం చేసుకుంటూ కనబడతాడు, ఒక దగ్గర పిల్లల్ని ఆడించుకుంటూ కనబడతాడు, ఒక దగ్గర భార్యకు వంటగదిలో సహాయం చేస్తూ కనబడతాడు. ఇట్లా ఇవన్నీ మరి మనం చేస్తున్నామా? తెలిస్తే కదా చేయడానికి. పురుషుడు అంటే ఉద్యోగం చేయడము, భార్య మీద పిల్లల మీద అధికారం చేయాలి, ఇదే మనకు తెలుసు. లేదు, కుటుంబంలో చాలా పనులు బాధ్యతలు మనకు కూడా ఉంటాయి పురుషులకి, అవి చేయాలి. కాబట్టి అప్పుడు చెప్తున్నా అనమాట, అమ్మ నేను మన్ను తినలేదు అని చెప్తే, లేదు లేదు నీ నోరుది, నీ మాటలు నమ్మడానికి వీల్లేదు, నోరు తెరిచి చూపించు అంటుంది యశోదాది. అప్పుడు ఆ నోరు తెరవంగానే 14 లోకాలు కనపడతాయట యశోదాదేవికి. ఏదన్నా నీ నోరు తెరిచి చూపమనగా చూపితివట నీ నోటును బాపురే 14 భువన భాండములు అని పోతనమాత్యుడు చెప్తారు. ఒకసారి నోరు తెరిస్తే 14 లోకాలు కనబడితే మూర్ఛపోయింది యశోదాదేవి. ఇదెక్కడి విచిత్రమో, ఈ పిల్లవాడి నోట్లో ఇదెంత, సూర్యుడు, చంద్రుడు, సముద్రాలు అన్ని కనబడుతున్నాయి, అబ్బో అని మూర్ఛపడిపోయిందంట. కాబట్టి మరి 14 లోకాలు ఆయన బొజ్జలో ఉన్నాయి, ఆయన నోట్లో ఉన్నాయి. శ్రీకృష్ణుడే మనకు వేదం చెప్పినా నమ్మం, పురాణాలు చెప్పినా నమ్మం. వ్యాసుడు వచ్చి బ్రహ్మసూత్రాలు రాసిండు, ఈయనే రా భగవంతుడు అని, అయినా నమ్మం. 500 పైన సూత్రాలు చెప్తే. ఆ తర్వాత ఉపనిషత్తులు చెప్పినా నమ్మం. భారతంలో ఆయన వచ్చి స్వయంగా కృష్ణుడు లీలలు చూపెట్టినా నమ్మము. గోదాదేవి వచ్చి చెప్పినా నమ్మము. ఇంకెవరు చెప్పిందే నమ్ముతాం. నమ్మితే మనకు లాభం, నమ్మకపోతే చెడిపోయేది మనమే. కొన్ని సందర్భాల్లో అభిమానం పనికిరాదు. ఒక ఎలక్షన్ వచ్చింది, ఓట్లు ఎవరిని చూసేయాలి? ఆయన నా చుట్టమండి, ఆయన నా కులస్తుడండి, లేకపోతే ఆయన నాకేదో మేలు చేసి కాదు. మన ధర్మానికి, మన దేశానికి ఎవరు మేలు చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. అలాగే దేవుణ్ణి కూడా, ఎలాంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, అభిమానించాలి అంటే కేవలం కోరికలు తీర్చేవాళ్ళు కాదు. అందరు దేవతల దగ్గర కోరికలు తీర్చే శక్తి ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చే అంటారు. ఆరోగ్యం కావాలనుకునేవాడు సూర్యుని ఆరాధించండి. కనీసం ఆ సూర్య ఎదురు నిలబడి నమస్కారం చేస్తే ఆ డి విటమిన్ వచ్చేస్తుంది బాడీలోకి, ఆరోగ్యం వస్తుంది కదా. అట్లా మరి మోక్షం కావాలి అంటే నారాయణుణ్ణి ఆశ్రయించాలని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. దాన్నే మరొక్కసారి గట్టిగా చెప్పింది గోదాదేవి, నారాయణనే నమక్కే పరైతర్వాన్ అని. నారాయణనే మోక్షం ఇస్తాడు. ఓకే, ఎవరికి ఇస్తాడు? నమక్కే అంటే మనకే ఇస్తాడు. ఇక్కడ ఏవ శబ్దం ప్రయోగించబడింది. నమక్కే మనకు మాత్రమే, నారాయణుడు మాత్రమే మోక్షాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? మనకు మాత్రమే ఇస్తాడు. మాత్రమే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు మాత్రమే చెప్తున్నాను అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళు వినాల్సిన పని లేదు, మీరు వింటే చాలు కదా.
ఆ మాత్రము అనేటువంటి పదం మిగతా వాటి నుండి విడదీస్తుంది. నేను మాత్రమే అంటే ఇంకెవరు కాదు, నీకు మాత్రమే అంటే ఇంకెవరికి కాదు, అలాగే నారాయణుడు మాత్రమే అంటే నారాయణుడు తప్ప మోక్షాన్ని ఇచ్చే అర్హత ఇంకెవరికి లేదు. మిగతా కోరికలు తీరుస్తారు, వేరే దేవుళ్ళని పూజించొద్దని కాదు. అక్కడ మనకేం కావాలి, మనకి అది ఇవ్వగలడా లేదా, మనం పూజించే దేవుడు మనకు కావాల్సింది ఇవ్వగలడా లేదా. మానవ జన్మ కావాల్సింది మోక్షం ఒక్కటే, మిగతా అన్ని వస్తాయి పోతాయి. ఇప్పుడు నాకు ఏదో దేవుణ్ణి నేను పూజించినాను, ఏ దేవుని పేరని చెప్పండి, నేను ఆ దేవుని పూజిస్తాను, నేను ఒక 30 రోజులలో కనీసం 3 సంవత్సరాల్లోనూ అంబానీ అయిపోతానా? లక్షల కోట్లకు అధిపతి ఆయన. ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకున్నాడో ఈ జన్మలో ఆయనకు కలిసి వచ్చింది ఆయన. అంతేగాని ఆయన చూసి నేను కావాలనుకుంటే పులిని చూసి నక్కవాదు పెట్టుకున్నట్టు ఉంటుంది, ఏ విషయమైనా అంతే. అందుకని నారాయణుని అంటే నారాయణుడు మాత్రమే మోక్షాన్ని ఇస్తాడు. నమక్కి అంటే ఆయనను శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో కొలిచే వాళ్ళకు మాత్రమే ఇస్తాడు. అందరికి ఎందుకు ఇస్తాడు? ఆయనకేం పని లేదా? మోక్షం ఆయన ఇవ్వకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఈ మరణం తర్వాత స్వర్గానికో నరకానికి పోవడం, అదైపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద జన్మించడం, అది కూడా మానవ జన్మే అని గ్యారంటీ లేదు, ఏదో జన్మ ఎత్తాడు, ఇలాంటివన్నీ సంభవిస్తుంటాయి. అందుకే జనన మరణ చక్రం నుండి విడిపడడమే మోక్షము. ఇంకా నాకు చావులొద్దు, పుట్టుకలొద్దు, పాపమొద్దు, పుణ్యమొద్దు స్వామి, నీ లోకానికి చేరుకుంటే చాలు. భగవద్గీతలో చెప్తాడు, ఆ బ్రహ్మ భువనాన్ లోకాన్ పునరావర్తినోర్జున మాముపేత్యత కౌంతేయ పునర్జన్మన విద్యతే. నువ్వు బ్రహ్మాది ఏ లోకానికి పోయినా సరే, ఈ సృష్టిలో బ్రహ్మలోకమే చివరిది. ఇంద్రలోకము, చంద్రలోకము, సూర్యలోకము, కైలాసము, తర్వాత చివరిది బ్రహ్మలోకం. నువ్వు ఆ బ్రహ్మలోకం వరకు పోయినా సరే మళ్ళీ తిరిగి వస్తావు భూమి మీదికి. మాముపేత్యత కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను ఆరాధించి నా దగ్గరికి ఎప్పుడైతే నువ్వు చేరుకుంటావో ఇంక నీకు పునర్జన్మ అనేది ఉండదు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు. దాన్నే గోదాదేవి చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? పుణ్యం వద్దు, పాపం వద్దు. ఒక కీవర్డ్ ఉందని చెప్పాను కదా, ఏంటది? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు విన్నదంతా కూడా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మాకు అక్కర్లేదు ఇంత గంట సేపు ఇవన్నీ మేమేం జ్ఞాపకం ఉంచుకుంటామయ్యా, తీసుకున్నామే, మాకేం అక్కర్లేదు. మాకేం కావాలి? మోక్షం కావాలి. కావాలంటే ఏం చేయాలి? ఈ ఒక్క పదం నేర్చుకుంటే చాలు. మోక్షం నుండి మిమ్మల్ని ఎవ్వరు దూరం చేయలేదు. మీరు ఏమన్నా చేయండి, ఏ ఉద్యోగం అయినా చేయండి, ఏ వ్యాపారం అయినా చేయండి, ఆ మంచి చేస్తారా చెడు మీ ఇష్టం, అది మీ బాధ్యత. కానీ ఈ వర్డ్ ఒక్కటి మర్చిపోకూడదు. ఏది చేసినా సరే ఏమనాలి? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందుకే శాస్త్రం చెప్తుంది, మనం ఏం చేసినా మన వల్ల కాదు, భగవతో బలేనా భగవతో వీర్యేనా భగవత తేజస అనే ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞ అయితేనే మనం చేస్తాం. అది మంచైనా చెడైనా అది మన ప్రారంధ కర్మను బట్టి ఉంటుంది, మనం ఏం చేయాలనేది. నేను ఇప్పుడు చెప్పినంత మాత్రాన ఈ 30 రోజులలో భక్తులు అయిపోరు. ఆ ప్రారంధం ఉండాలి, రాసి ఉండాలి, ఉంటేనే అవుతారు. కాకపోతే ఇది ఏంటంటే ఒక ప్రయత్నం, తెలియని వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం. భగవంతుడే ఆ పని చేసిండు, గోదాదేవి ఆ పని చేసింది. మరి భగవంతుడికి గోదాదేవికి ఉన్న ప్రేమ సాటి మానవుల మీద మాకుండకపోతే ఎట్లా? భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఈ జ్ఞానాన్ని? నలుగురికి పంచండిరా, వాళ్ళను కూడా ధరింపచేయండి. నా పిల్లలు నా నుండి విడిపోయి ఒక జాతరలో పిల్లలు తప్పిపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఏడుస్తుంటారు. ఎవరో తీసుకెళ్ళి ఆ స్టేజ్ దగ్గర అప్పచెప్తారు. వాడు అక్కడ అనౌన్స్ చేస్తారు, ఒక పిల్లవాడు దొరికాడని మా దగ్గర ఉండి వచ్చి తీసుకోండి. ఇది గురువు చేసే పని. గురువు ఏం చేస్తాడు? దేవుడు అక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు దేవుని చేరుకునే మార్గం ఇది. దర్శ 3 పాయింట్. నువ్వు ఇక్కడ ఉన్నావు, పరమాత్ముడు అక్కడ ఉన్నాడు, ఆయన్ని చేరుకునే మార్గం ఇది. ఏమిటది? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చిండు, కృష్ణార్పణం. తిన్నారు, కృష్ణార్పణం. పడుకునేటప్పుడు కూడా కృష్ణార్పణం. ఇంకా మనకు ఏ కర్మ బంధించదు. ఇదే కర్మయోగంలో శ్రీకృష్ణుడు చెప్పింది. దీని కర్మయోగము అంటాను. అంటే కర్మ చేయడంలో ఒక నైపుణ్యం చెప్పాను కదా, రిపేర్ చేయడం. దాంట్లో నైపుణ్యం కలిగిన వాడు రిపేర్ చేస్తాడు, లేనివాడు ఇంకా ఉన్నదాన్ని పాడు చేస్తాడు. అట్లాగే మనం
ఒకే పదాన్ని నేర్చుకుంటే చాలు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని. మరి 30 రోజులు ఎందుకు రావాలి అంటే, గోదాదేవి మన కోసము వైకుంఠాన్ని వదిలి, భర్తను వదిలి, పిల్లల మీద ప్రేమ చేత ఈ భూలోకానికి వచ్చి, ఆమె భూలోకంలో జీవించి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇక్కడ ఉండి మనకు ఒక వ్రతాన్ని చెప్పింది. కాబట్టి ఆ అమ్మ మీద గౌరవంతో ఆమె చెప్పిన మంచి విషయాలు కొన్ని తెలుసుకోవడానికి, తద్వారా మనలో ఉన్న భ్రమలు సందేహాలను తొలగించుకోవడానికి, మన బుద్ధి ఒక నిశ్చయమైనటువంటి స్థితికి రావడానికి, పరమాత్మని మీద మనకు అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలగడానికి ఇదొక ట్రైనింగ్ సెషన్ లాంటిది, ఇదొక వర్క్షాప్ లాంటిది అనమాట. ఈ 30 రోజుల్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలను జీవితాంతం కంటిన్యూ చేస్తూ ఉండాలి, అంతే. ఎవరు నువ్వు ఈ దేవుని పూజ చేస్తే ఆ దేవుని కోపం రాదు. మనలాంటి అల్పబుద్ధి కలిగిన వాళ్ళు కాదు దేవతలు. మన ముందు ఎవరైనా పొగుడుతున్నా అనుకోండి, ఈగో మనకు ఉంటుంది, వీడు వాడిని పొగుడుతున్నాను, అసలు నా గురించి ఒక్క మాట కూడా చెప్పట్లేదని మనం బాధపడతాం, వాడి మీద కోపం కూడా తెచ్చుకుంటాం. కానీ దేవతలకు అలాంటిది ఉండదు. నువ్వు ఎవరి దగ్గర పోయి దండం పెడితే ఆయన వరం ఇస్తాడు, లేకపోతే లేదు. అక్కడికి పోతున్నా నా దగ్గర రాలేదని ఈయన అనుకోడు, ఆయన అనుకోడు. మనకి ఆ భ్రమలన్నీ, అయ్యో ఆయనకి మొక్కకపోతే ఆయన ఏమనుకుంటాడో, ఈయన మొక్కకపోతే ఏమనుకుంటాడో, శనివారం ఒకగానికి, ఆదివారం ఒకగానికి, సోమవారం ఒకగానికి, గురువారం ఒకగానికి, 6 రోజులు ఉపవాసం ఉండి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేస్తాం. మనకు చెప్పింది ఉపవాసం ఒకటి, ఏకాదశి. నెలలో 2 వస్తాయి ఏకాదశి. పౌర్ణమి ముందు ఒక ఏకాదశి, అమావాస్య ముందు ఒక ఏకాదశి. నిన్న ఏకాదశి జరిగింది, భజన చేసుకున్నారు ఇక్కడ. ఈరోజు ద్వాదశి రోజు గీతా హవనం జరిగింది. ప్రతి ద్వాదశి చేస్తున్నారు గీతా హోమాన్ని. కాబట్టి గీతా హోమంలో పాల్గొంటే అంటే మన బుద్ధి, మన శరీరం పవిత్రమైపోతాయి. ఇక్కడ ఈ తిరుప్పావై వినడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి జ్ఞానం వస్తుంది, మనలో ఉన్నటువంటి బుద్ధి స్థిరమవుతుంది. తద్వారా భగవంతుని ఆశ్రయించి తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ 30 రోజులు ఇక్కడ ఈ రకమైనటువంటి ఒక తిరుప్పావై వ్రతాన్ని చేసుకోవడానికి మనకు ఆజ్ఞనిచ్చినటువంటి, అనుగ్రహాన్ని కలిగించినటువంటి ఆ వేణుగోపాల స్వామికి, మన అర్చక స్వాములకి, వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా, భగవంతుడు చెప్పడానికి వచ్చిన నాకు, మనందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, మంచి సద్బుద్ధిని ప్రసాదించాలి, ముక్తిని ప్రసాదించాలని వేడుకుని బోలో శ్రీకృష్ణ భగవానికి, గోదా రంగనాథ భగవానికి. అమ్మ 30 పాసురాల్లో చెప్పింది ఒకటే, నామ సంకీర్తన. కాబట్టి ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చోవడం శారీరక తపస్సు. చెప్తున్నప్పుడు మీరు కృష్ణుడు అంటే కృష్ణుడి మీదకి మనసు వెళ్ళింది, రాముడు అంటే రాముడి మీదకి మనసు, మానసిక తపస్సు. ఇప్పుడు వాచిక తపస్సు. ఇంతసేపు నిశ్శబ్దంగానే ఉన్నారు, మౌనంగా ఉన్నారు, నామని చెప్పలే కదా. మరి వాచిక తపస్సు కూడా జరగాలి. కాబట్టి కాసేపు భజన చేద్దాం, ఒక 2 నిమిషాలు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, రామ కృష్ణ హరే హరే, కృష్ణ రామ హరే హరే, రామ కృష్ణ హరే హరే, కృష్ణ రామ హరే హరే, అచ్యుతం కేశవం రామ నారాయణం, అచ్యుతం కేశవం రామ నారాయణం, కృష్ణ దామోదరం వాసుదేవం హరే,
కృష్ణ దామోదరం వాసుదేవం హరే శ్రీధరం మాధవం గోపికా వల్లభం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే జానకీ నాయకం రామచంద్రం భజే రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం గంగా తులసి సాలగ్రామ్ సుందర విగ్రహ మేఘశ్యామ్ గంగా తులసి సాలగ్రామ్ సుందర విగ్రహ మేఘశ్యామ్ श्री राम जय जय राम श्री राम जय राम सीताराम जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय नारायण जय श्रीमन्नारायण 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 भगवान की श्री रुक्मिणी सत्यभामा समेत वेणुगोपाल स्वामी भगवान की श्री గోదారంగనాథం రేపటి నుంచి రెండో పాసనంలో నియమాలు ఈ ధనుర్మాసంలో కానీ తర్వాత మన జీవితాంతం కూడా పాటించాల్సినటువంటి నియమాలు చెప్తుంది గోదాదేవి. దేనికైనా ఒక పద్ధతి ఉంది.